హలో అండి. ముందుగా ఇక్కడికొచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ, తర్వాత వేదిక మీద ఉన్న నా సహచర దర్శకులకి, అలాగే మా కొత్త కమిటీ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి, సెక్రటరీ దగ్గర నుంచి సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అండ్ కొత్త సంవత్సరం అందరికీ అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఫస్ట్ టైము ఈ శంకర్ గారు చెప్పినప్పుడు, నాకు కాల్ చేసినప్పుడు ఇలా అన్నమాట వాస్తవమే. సార్ కొంచెం బిజీగా ఉంటాను కదా! ఎవరు కంప్లీట్‌గా టైమ్‌ని పెట్టేవాళ్ళైతే బెటర్‌గా ఉంటది అని చెప్పాను. సార్ దానికోసం కాదు, ఒక ఈవెంట్ చేస్తున్నాము. మనం ప్రతి సంవత్సరం మే 4థ్ డైరెక్టర్స్ డే చేస్తాం కదా! దాసనారాయణ గారి బర్త్‌డేని పురస్కరించుకొని. సో, ఆ ఈవెంట్ చేద్దాం అనుకుంటున్న పర్పస్ చెప్పిన తర్వాత, నేను చాలా రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అయ్యా. ఎందుకంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చాం. స్ట్రగుల్స్ అవన్నీ పడ్డాం. ప్రతి దర్శకుడి లైఫ్ ఒకేలా ఉండదు. కెరీర్ మొత్తం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో, కొంతమంది భవిష్యత్తు బాగుంటది, కొంతమంది డల్ అవుద్ది, కొంతమంది లోలో ఉంటారు. ఫైనాన్షియల్‌గా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ పర్స్పెక్టివ్‌లో ఫస్ట్ టైమ్ నాకు వీరశంకర్ గారు పర్పస్ చెప్పినప్పుడు, ఇలా మిడ్ డే మీల్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. లేదు బిల్డింగ్ ఒకటి కట్టాలనుకుంటున్నాం అందరికీ. తర్వాత ఈ సీనియర్స్ అంటే కెరీర్ ఎండింగ్‌లో వర్క్ లేక కొంచెం ఇబ్బందులు పడే వాళ్ళకి ఒక హోమ్ లాగా ఏదైనా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. అవన్నీ చెప్పినప్పుడు అది అసలు యాక్చువల్‌గా మంచి పని. మనం అడగకుండా పార్టిసిపేట్ చేయాలి. సో, అలాంటి ఒక మంచి కాజ్‌తో ఆయన చెప్పినప్పుడు నాకనిపించింది, అంటే నేనే కాదు ఎవరు నో చెప్పలేరు. ఏ ఏ అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఒక మోరల్ సపోర్ట్ వచ్చి మనందరం ఉండి అందరం ఒక టుగెదర్‌నెస్, ఒక స్ట్రెంగ్త్ బయట అందరికీ కనిపిస్తే అది ఇంకా ఎక్కువ మందిని ఇన్స్పైర్ చేస్తది. ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఆయన చెప్పినప్పుడు, పైగా అందరూ నా ఫ్రెండ్స్ మన నందిని రెడ్డి గారు గాని, అనిల్ రావిపూడి గారు గాని అందరూ కెరీర్‌లో బిజీగా ఉన్న సినిమాలు చేసుకుంటున్నా కూడా ఈ కాజ్ తాలూకా పర్పస్‌ని అందరూ ఒక ఇంపార్టెన్స్ తీసుకొని మా రాజేష్ బ్రో గాని, వశిష్ఠ గాని అందరం ఒక అంతా ఒక యంగ్ టీము, ఒకే ఏజ్ గ్రూప్ ఉన్న టీము అందరం కలిసి ఈ ఈవెంట్ ఏదైతే మనం కాజ్ ఒక ఫండ్ రైజింగ్ అది ఎవరి కోసం చేసుకుంటున్నాం, ఆల్మోస్ట్ మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కోసం చేస్తున్నాం. బ్లడ్ రిలేషన్ కాకపోయినా ఆల్మోస్ట్ మనందరం ఎక్కడొకటి తారసపడుతూ ఉంటాం. మనం సంతోషంగా ఉండి అవతల వాళ్ళు చాలా బాధలో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక చిన్న లిఫ్ట్ ఇచ్చేలాగా ఒక ఫండ్ రైజ్ చేయడానికి ఒక మంచి కాజ్ కోసం చేసే ఈ కార్యక్రమం రేపు మే 4థ్ జరగబోతుంది. సో, దీనికి ముందుగా మాకు ఆల్రెడీ వీరశంకర్ గారు, టీము మొత్తం సెక్రటరీ సుబ్బారెడ్డి గారు అందరూ టీం అందరూ కూడా అహర్నెస్‌లు రోజు కూడా మే 4థ్‌ని తలుచుకునే మార్నింగ్ లేస్తున్నారేమో అసల. రోజుకొక హీరోని కలుస్తున్నారు, పర్పస్ చెప్తున్నారు. హీరోలందరూ చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. మొన్నే విజయ్ దేవరకొండ గారిని కలిస్తే ఆయన చాలా సూపర్ ఇమ్మీడియేట్‌గా చెప్పారు, నేను వస్తానండి తప్పకుండా అని. అట్లాగే రేపు ఫర్దర్‌గా అందరు హీరోలని కలుస్తున్నారు. చిరంజీవి గారి దగ్గర నుంచి అందరు హీరోలకి వెళ్ళడం, అడగడం, తప్పకుండా వాళ్ళు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని బ్లెస్ చేసి ఒక అద్భుతంగా జరుగుతుంది. ఈ ఈవెంట్‌ని కూడా ఒక బోర్ కట్టించే లేకుండా మన డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లోనే చాలా టాలెంట్ ఉంది. మీకు తెలుసు మన అనిల్ రావిపూడి గారి దగ్గర నుంచి, హరీష్ శంకర్ గారి దగ్గర నుంచి దర్శకత్వమే కాకుండా చాలా చాలా టాలెంట్, చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. అదంతా ఒక సంతోషంగా, ఒక సరదాగా, ఒక పండగలాగా చేస్తూ, ఒక ఇన్స్పిరేషన్ ఇస్తూ వాళ్ళందరికీ తోటి సభ్యులకి వాళ్ళందరికీ అందరం కలిసి ఉన్నాం, ఒకరితో ఒకరున్నాం అనే ఒక ఫీలింగ్‌ని పెంచడానికి చేసే ఈ ఈవెంట్‌ని చాలా చాలా సక్సెస్‌ఫుల్ చేయడానికి ముందుగా పాత్రికేయుల సపోర్ట్ కావాలండి. ఆ తర్వాత ఈ పాత్రికేయుల ద్వారా మా టీం తరపు నుంచి ఇండస్ట్రీలో ఉన్న గొప్ప గొప్ప అగ్ర దర్శకులకు కానీ, అగ్ర హీరోలకు కానీ, గొప్ప గొప్ప నటులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ తరపు నుంచి మా దర్శకులకి ఇచ్చే ఒక మోరల్ సపోర్ట్‌గా మేము అందరం ఫీల్ అవుతాం. అండ్ వెల్కమింగ్ ఆల్ అండ్ ఇది గొప్ప సక్సెస్ చేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వీరశంకర్ గారికి, మొత్తం టీంకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.